బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో డెంగ్యూ తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో డెంగ్యూ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్లు పేర్కొంది. మన దేశంలో డెంగ్యూ తీవ్రతపై ఇటీవల WHO డాక్యుమెంట్ను విడుదల చేసింది. అందులో రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లుగా హెచ్చరించింది. డెంగ్యూలోని 4 ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలోనే కనిపిస్తున్నట్లుగా వెల్లడించింది. DENV1, DENV2, DENV3, DENV4 ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కొన్నిసార్లు 2, 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. గతేడాది రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా 500 మందికి పైగా బయటపడ్డాయి. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డెంగ్యూను ఎదుర్కొనేందుకు సమర్థవంతంగానే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మాత్రం తీవ్రంగానే ఉందని WHO డాక్యుమెంట్లో పేర్కొంది. డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్న సవాళ్లు ఇంకా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికీ చాలా చోట్ల కుంటలు, చెరువులు, డ్రైనేజీలు, నాలాలు వంటి ప్రదేశాలు డెంగ్యూ దోమల వృద్ధికి కారణమవుతున్నట్లుగా పేర్కొంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు WHO తెలిపినట్లుగా తెలుస్తోంది. దీనిలోనే ప్రధాన వేరియంట్లు 4 ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? సుజాత, మనం చూసినట్లయితే మాత్రం ఎందుకంటే తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్, డెంగ్యూ తీవ్రత ఎక్కువ అవుతుంది, అదేవిధంగా డెంగ్యూ డేంజర్ బెల్స్ అనేటువంటిది మోగుతుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే అంశాన్ని కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డెంగ్యూ తీవ్రత అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అధికంగా కంటే ఎక్కువగా, అంటే అత్యధికంగా ఉంది అనేటువంటి అంశం అయితే ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే దాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి. ఒక డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇంకా చూస్తే మాత్రం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 4 వేరియంట్ అనేటువంటి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశంగా కూడా ఒక గమనించడం అయితే జరిగినట్లుగా కూడా వెల్లడించారు. అదేవిధంగా DENV1, DENV2, DENV3, DENV4 ఈ ప్రధానంగా ఈ 4 వేరియంట్లు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ 4 వేరియంట్లో ఒక్కొక్కసారి రెండు వేరియంట్లు కలిపి ఒక్కసారి అటాక్ అవుతున్నటువంటి పరిస్థితి, 2-3 వేరియంట్స్ ఒకేసారి అటాక్ అవుతున్నటువంటి పరిస్థితిగా కూడా గమనించారు. అదేవిధంగా ఒకేసారి ఈ 4 వేరియంట్లు, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ 4 వేరియంట్లు కూడా ఒకేసారి అటాక్ అవుతున్నాయి. వీటి వల్ల అత్యధికంగా మరణాలు కూడా సంభవించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది, మరణాలు రేట్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి స్థాయిలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గత సంవత్సరంలో చూసుకుంటే మాత్రం 8,000 డెంగ్యూ కేసులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైతే ప్రస్తుత సంవత్సరం మాత్రం ఇప్పటికే 500 కేసుల వరకు డెంగ్యూ కేసులు నమోదైనటువంటి పరిస్థితి, బయటపడినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే సగటున ఎప్పుడు ఏ సంవత్సరం అయినా కానీ ఆగస్టు నెల మొదటి వారంలో కూడా ఈ డెంగ్యూ కేసులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం జూన్ చివరంకంలో ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ చివరంకం నుంచే కూడా ఈ స్థాయిలో, అంటే రికార్డ్ స్థాయిలో కూడా ఒక 500 కేసులు నమోదవటం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాల పరిశుభ్రత కానీ ఇటు కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవటం వల్ల, లేకపోతే పరిసరాల పరిశుభ్రత పాటించకపోవటం వల్ల ఈ చెరువులు కుంటల్లో కూడా నీళ్లు నిలవండిపోవటం, డ్రైనేజీల్లో కూడా ఉన్నటువంటి దోమలు ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రబలటం వల్ల కూడా ఈ దోమకాట్లకు గురయ్యి పూర్తిగా ఇటు ప్లేట్లెట్స్ పడిపోవటం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల మరణం కూడా సంభవిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఒక ప్రకటన అయితే వెలువడించింది. ఒక డేంజర్ బెల్స్లో ఉన్నట్లుగానే, అంటే డెంగ్యూ అనేటువంటిది భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వేగంగా కూడా అత్యధికంగా ఇక్కడ తీవ్రత, ఈ డెంగ్యూ తీవ్రత ఎక్కువ ఉంది అన్నట్లుగా కూడా WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది అన్నట్లుగా మనం చెప్పొచ్చు. అలాగే డెంగ్యూ కేసులు తెలంగాణలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది అంటారు? అదేవిధంగా ఇటు డెంగ్యూ కేసులకు సంబంధించి ఇటు దోమల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? సుజాత, ఇటు GHMC పరిధినే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు, లేదా ప్రతి పంచాయతీలో కావచ్చు, కుగ్రామాలలో కూడా ఇటు డెంగ్యూకి సంబంధించి, అంటే దోమలు అనేటువంటి ప్రబలకుండా కూడా దోమల మందు అనేటువంటిది చల్లటం, అవన్నిటిని కొట్టడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా ఈ పట్టణ ప్రాంతాల్లో కొన్ని రకాలైనటువంటి పట్టణ ప్రాంతాలు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ లాంటి మహానగర ప్రాంతాలు కావచ్చు, అంటే మేజర్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో కూడా గల్లీల్లో కూడా
దోమల మందు చల్లుతున్నటువంటి పరిస్థితి, దోమల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు కుంటల్లో కూడా అంటే ఎక్కడ హైదరాబాద్ లాంటి సిటీల్లో కానీ ఇంకా కొన్ని సిటీల్లో కూడా మనం చూస్తే ఒక్క గంట సేపు వర్షం కురిస్తే చాలు ఎక్కడికక్కడ నీళ్లు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి, ఆ ఫ్లో అనేటువంటిది ఎక్కడికక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి. దీనివల్ల కూడా దోమలు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక డ్రైనేజీలు కూడా అంతే ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి, డ్రైనేజీల్లో కూడా ఫ్రీ ఫ్లో లేనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కూడా ఈ డ్రైనేజీల వల్ల కూడా అధికంగా కూడా ఈ దోమలు అనేటువంటిది వ్యాప్తి చెంది ఎక్కువగా డెంగ్యూ అనేటువంటిది ప్రబలటానికి అవకాశం ఉన్నట్లుగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో పారిశుద్ధ్యంగా మాత్రం ఎక్కడికక్కడ పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచేటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఎన్జిఓ సంఘాలతో కూడా కొంత అవగాహన కూడా కల్పించే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టినట్లుగానే తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం దోమలను ఎంత నివారించాలి, ఈ డెంగ్యూ వ్యాధిని ఈ తీవ్రతను ఎంత నివారించాలి అని అనుకున్నప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా అది నివారణ అయితే సాధ్యం కావట్లేదు. అది ఇంతకింత పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రమే డెంగ్యూలో అత్యధికంగా కూడా ఇది భారతదేశంలో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోనే ఇది అత్యధికమవుతుంది, తీవ్రతరం అవుతుంది. దీనివల్ల మరణాలు కూడా సంభవించేటువంటి పరిస్థితిగా ఉంది అనేటువంటిది అయితే మాత్రం ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ తేజ.